జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తారని, శంకులపల్లి పోచమ్మవాడ రైతు వృత్తి ఆధారిత ప్రాంతమని, జగిత్యాల పట్టణం నలువైపుల మార్కెట్లను అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మున్సిపల్ నిబంధనలు, ప్లాట్ యాజమాన్యం, భూ యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే పట్టణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి 62 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. లేఅవుట్ ప్రకారం నిర్మాణాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, అడవాల జ్యోతి, మాజీ కౌన్సిలర్లు కూతురు పద్మ, బద్దం జగన్మోహన్ రెడ్డి, కూతురు రాజేష్, కోరె గంగమల్లు, పెట్ట ధర్మరాజు, పంబాల రాము, తిరుమలయ్య, గంగన్న, లింగారెడ్డి, చెట్పల్లి సుధాకర్, కూతురు శేఖర్, దుమ్మాల రాజ్ కుమార్, డి ఆనంద్, ఏఈ అనిల్, పట్న వార్డు ముఖ్య నాయకులు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన 14వ వార్డులోని 20 లక్షలకు మన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు భూమి పూజ చేసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాలలో, పాత 15-20 సంవత్సరాలలో ఎంత పని జరిగిందో ఈ 5 సంవత్సరాలలో అంతా చేస్తారు మీరని సంజయ్ అన్న మాకు మాట ఇచ్చిండు. సంజయ్ అన్న అడుగడుగు మా వెంబడి మాకు ఏది అడిగినా కాదకుండా అన్ని ఇస్తుండు. సంజయ్ అన్న గారికి జీవితాంతం మా వార్డు ప్రజల తరఫున మేము అందరం రుణపడి ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మేము ఇక్కడ పక్కనే ఉంటుంది శ్మశాన వాటిక. ముఖ్యంగా మేజర్ సమస్య అదే శ్మశాన వాటిక. అంతకుముందు ఎవరైనా చనిపోతే ఒక 5 సంవత్సరాల క్రితం మా పెద్దనాన్న చనిపోయాడు. 5 సంవత్సరాల కింద మా పెద్దనాన్న చనిపోతే కూడా ఇట్లా వీధి దీపాలు పట్టుకొని తీసుకెళ్ళాం. సంజయ్ అన్న గారు చొరవతో మేము గెలవగానే ఫస్ట్ శ్మశాన వాటిక కరెంటు పోల్స్ శాంక్షన్ చేయించారు. దానికి సంజయ్ అన్నకు ధన్యవాదాలు. మరి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కాదు అసలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఏ నియోజకవర్గానికి రాలేదు. మరి మన గౌరవ శాసనసభ్యులు గారు రేవంత్ రెడ్డికి ఒక సందర్భంలో ఆయనకు చెక్ పెట్టాలి, ఆయనను దించాలనే ప్రయత్నం జరిగే సందర్భంలో మేము మీకు అండగా ఉంటామని చెప్పి వారికి అండగా ఉంటూ మద్దతు చేస్తూ రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తూ మరి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి ప్రయత్నం తీసుకెళ్తున్నారు. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల వస్తే జగిత్యాల అసలు రోడ్ అనేది ఉండదు. రేపు వచ్చే కౌన్సిలర్కు పని లేకుండా ఈ ఎన్నికల లోపల మొత్తం పనులు అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఇంకా 60 కోట్లే ఉన్నాయి, ఇంకా వచ్చేటి ఉన్నాయంటే మరి అవన్నీ చేస్తే ఇంకా మిగిలి బడ్జెట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా, సంజయ్ కుమార్కి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు 14వ వార్డులో ఈ అభివృద్ధి కార్యక్రమం ఉన్నది. వాస్తవానికి ఈ గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఒకవైపు అది ఉన్నప్పుడు పనులు ఆగద్దు అనే ఆలోచనతోటి నిన్ననే అనుకొని ఇవాళ పెట్టడం, మళ్ళీ కూడా వేరే కార్యక్రమానికి పోయేది ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. హనుమాన్ వాడకెళ్ళి ధర్మపూర్ రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేనో మీరు అందరూ అనుభవించారు. అట్లనే ఈ రోడ్డు కూడా మొత్తం పొక్కులై ఉండే, నీళ్లు పోయేందుకు కలవట్లు లేకుండే, అంటే మోరు మీద నడివిలా ఇట్లా ఎన్నో సందులు అవుతున్న సందర్భంలో కోట్ల రూపాయల పనులు మనం ఈ ప్రాంతానికి పెట్టాం. అంతేకాకుండా జగిత్యాల పట్టణమే మంచిగా ఉండాలి మన వాడకట్టుతో పాటు చెప్పి, అటు మన మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇటు ఎస్కేఆర్ కాలేజ్ కావచ్చు, మన గుళ్ళు కావచ్చు, దవాఖాన్లు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఈ రకంగా సమగ్రంగా అభివృద్ధి ఉండాలి. మరి ముఖ్యంగా మన రైతన్నల ప్రాంతం ఇది. రైతన్నలు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు. మన రైతు బజార్, బీటు బజార్ మార్కెట్ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఈ రకంగా చేస్తున్న సందర్భంలో మీరందరూ కూడా మొట్టమొదటిసారి నేను పట్టణాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఈ వాడకట్ల నాకు మెజార్టీ ఓట్లు వేసింది. ఆఖరి నిమిషాలు వచ్చిన కొద్దిగా ఓడిపోయినా తర్వాతనైతే 100% ఓట్లు వేసారు. మొన్న రాష్ట్రం అంతా కూడా వేరే దిక్కు పోతే నేనే కదుక్కున్నా కానీ నన్ను ఇక్కడ గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మారింది, మన ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈరోజు జగిత్యాల పట్టణంలో అభివృద్ధి ఆకుండా చూసాం. చాలా చోట్ల ఏదో ధర్నాలు కొట్లాటలతోటే పోతా ఉన్నది. ఇక్కడేమో మనం పనిచేసుకుంటూ పోతున్నాం. అది గిట్టని వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు,
కానీ మన ప్రజలు ఇక్కడ నన్ను గెలిపించింది ఒకటి పొద్దుగాలైతే పంచాయతీలు పెట్టుకోడు, రెండవది పనిచేస్తాడని చెప్పి గెలిపించింది. మరి ఈ సందర్భంలో పంచాయతీలు పెట్టుకొని పనులు చేస్తున్నా కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, వీడికి రాగానే మోరెత్తున్నాం అంటే ఎటుకెళ్ళి మోరెత్తారు, మోరేసాక మరి ట్రాక్టర్ మోర్లే పడుతుందా? మరి రేపటి ఇటు ఇల్లు కట్టుకుంటారు కదా, లేకపోతే మీ కొడుకులు కార్లు కొనుక్కుంటారు కదా, అది ఎటు పడుతుంది నాకు అర్థమవుతలేదు. నేను అదే విషయాన్ని నేను రాజకీయాలకి వచ్చిన తర్వాత గెలవక ముందు కూడా చెప్పాను నేను ధైర్యంగా, ఈ ప్లాట్లు పెట్టిన వాళ్ళు 4 ఓట్లు ఎత్తేసి ఏకొట్టి ఏకపోయారు కానీ ముందు తరం ఆలోచించుకోవాలి అని చెప్పి. మరి ఇక్కడ స్తంభం ఉండే ఇక్కడ మోరిగడతా అంటారు, ఎన్ని ఫీట్లు అవుతుంది, ఇలా మీ పిల్లగాళ్ళు మీరు కారు కొనుక్కుంటే అది ఎట్లా పోవాలి, మీ ట్రాక్టర్ ఎట్లా పోవాలి, అది ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి కోరేది ఏంటంటే, అంటే చాలాసార్లు ఎప్పుడైనా మీరు టీవీలలో 100 సార్లు నేను ఉంటారు. మా సోదరులు కూడా సాయంత్రం 9:30కు తప్పకుండా 9 గంటలకు ఎత్తున్నారు ఛానళ్ళలో. మా కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇక కొద్దిగా టైం తక్కువ లేదు కాబట్టి కమిషనర్ గారిని మా మాజీ మున్సిపల్ జ్యోతి చెల్లెని మాట్లాడేది కానీ వాళ్ళందరం కూడా చెప్తున్నాం. 2 విషయాలే చెప్తున్నాం, ప్రజలను ఓడుతున్నాం మీకు చేతులెత్తి దండం పెట్టి. ఒకటి కొద్దిగా వెనక జరిగి కట్టుకోండి, రెండోది ప్లాస్టిక్ అనే దాన్ని వాడక తప్పుతలేదు కానీ సఫాయి అన్నకు వేరే ఇయ్యి. ఆ కవర్లనే కూరగాయలు అవి ఇవన్నీ పెట్టితే కలుతలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు. ఇక పనుల విషయానికి వస్తే లెక్క చెప్పేది ఏం లేదు, మనం చేసే పనులు ఎవరు చేయలేదు. 15-20 ఏళ్ళ ఎన్నైనాయో గన్ని పనులేని. ఆ విషయంలో మన పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరికి అనుమానం లేదు. ఇంకా కూడా ₹1,00,00,000 పనులైనా మన వాడికి పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. 62.5 కోట్లు వచ్చినాయి, మన అందరూ కూడా మెచ్చుకున్నారు. ఢిల్లీ దానికి వచ్చాడు సంజయ్, ఇట్లా ముఖ్యమంత్రి దానికి వేయడు, అన్ని పార్టీలలో కలుపుకున్నాం. ఏదైతే అయింది మన జగిత్యాల మంచిగా ఉండాలన్నాం. మన ఎంపీ సభ దగ్గర కూడా పోయినాం. అంటే ఈ రకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మా అక్క చెల్లెళ్ళు అందరి ఒకటే కోరేది, ఒకటి ఇల్లు కట్టుకునేటప్పుడు మనిషికో 3 ఫీట్ల వెనక్కి జరుపుకోండి. ఇక రూల్స్ అంటే ఉంటాయి, ఇక ఎన్నో ఉంటాయి. ఇక రెండవది దయచేసి ప్లాస్టిక్ అనే దానికి జర దూరం ఉంచుకొని ఉన్నా వేరే ఇయ్యండి, లేకపోతే అది కాలది, కరగది, మురుగది, చాలా ఇబ్బంది అవుతుంది. మరి శ్మశాన వాటిక కావచ్చు, ఈ ప్రాంతంలో కావచ్చు, ఇంకా కూడా అభివృద్ధి పనులు చేస్తాం. ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఆ పక్కన కూడా రోడ్లు ఎక్కడెక్కడ ఇండ్లు అయినాయో అక్కడ ఖచ్చితంగా చెప్తాం. అంతేగాని రోడ్లు వేసినాక ప్లాట్లు పెట్టి 18 ఫీట్ల మీద పెట్టి అమ్మితే ఏం కోసకత్తది, మీరే ఆలోచన చేసుకోలేదు. ఎందుకంటే చాలా నుక్సాన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటాం కావచ్చు, ఒక 3 ఫీట్లు పోతే బాధ అనిపిస్తుంది, కానీ రేపటి నాడు చాలా కష్టం అవుతుంది వెనకాల ఉన్న వాళ్ళకు. కాబట్టి అందరూ అనుకోవాలి, రైతులు ఇక్కడ ప్లాట్లు పెట్టుకుంటారు, అమ్ముకోవద్దు. అసలు మన రైతులు అమ్ముకోవద్దు. జగిత్యాల డెవలప్ అవుతుంది, బంగారం పెరిగినట్టు భూధర పెరుగుడా చూస్తారా మన కళ్ళ ఉందట. అసలు అమ్మనే అమ్మద్దు, ఎక్కడో దూరం ప్లాట్లు పెట్టుకోవాలి, అమ్ముకోవాలి. దబ్బని అమ్మిన పెళ్లికో ఇలా చదువుకో అమ్ముకోవాలి, సత్తదు సార్. అమ్మితే మనం తప్పకుండా కొద్దిగా వెనకాలకు పెట్టి అమ్మితే మన ఇంటి ముందటే జాగుంటుంది తప్ప అది ఏడికి పోదు. దానికి రూల్స్ ఉన్నాయి, నేను పెట్టే కాదు, ఏళ్ళకెళ్ళి ఉన్నాయి, కానీ ఇక పాటిస్తలేదు. పాటించారు కానీ ఆ విజిలెన్స్లోకి రాస్తారట, ఈడ గిన్నె ఉన్నాయి, ఆడ గన్ను ఉన్నాయి, అవి ఏళ్ళకెళ్ళినాయి. ఇంకా నేను వచ్చినాకనే ఈ శంకులపల్లిలో లెక్క ప్రకారం విజయపూర్లో పర్మిషనే ఇయ్యరాదు. 89కి వెళ్ళి మొన్నటి దానిక ఒక 4 ఏళ్ల కింద దాన్ని తీసేసాయి. ఏమని ఉండే రైల్వే జోన్ అని ఉండే, మీరు ఎవరినైనా తెలుసుకోరు. ఏదో గుడ్డిగా కొన్ని రోజులు ఇచ్చారు, కొన్ని రోజులు ఏదో తిప్పలపేట్ల కొన్ని రోజులు ఇచ్చారు. అవన్నీ తీసేయించి ఇండ్లకు చేసినాం. అంటే మీకోసం పర్మిషన్ వచ్చేటట్టు, లోన్ వచ్చేటట్టు, కట్టుకునేటట్టు చేసినప్పుడు మీరు కూడా కొద్దిగా ఎంకరేజ్ కట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పక్క సంది అంటుండు, ఆడ కూడా గట్టనే ఉంటుంది కావచ్చు చిన్నగానే. మరి అన్ని చిన్నగానే ఉంటే మరి ఆ గట్టేర్లో పడరా చెప్పరు. మన భాషలో పల్లెటూరు భాషలో చెప్పాలంటే నేను ఎడకలు ఉట్టి పెరిగినాను కాదు కదా, ఈయన గడగడ గంజులే ఉడితే మూల వీధులు అంతరం ఒకటి ఎద్దు వ్యవసాయం. పల్లెటూరులో 24 ఫీట్ల రోడ్లు, అంతరం ఒకటి చూడండి అన్ని 24 ఫీట్ల రోడ్లు. లక్ష్మీపూర్ రోడ్డు 30 ఫీట్లు 40 ఫీట్లు పెట్టింది. మొన్న ఒక పెద్ద రోడ్ వేసిన లక్ష్మీపూర్కి వెళ్ళి గుట్రాజపల్లి వీధికి వెళ్ళి కల్లెడ వీధికి వెళ్ళి ఆ రోడ్డు సంతగా వాళ్ళ ఇండ్లు కూడా ఒకటి పెద్దగా చేసుకున్నారు. సంతగా ఖాళీ సంజయ్ కుమార్ చేసిందల్లా రోడ్డు పెట్టి మోరికి నిధులు మంజూరు చేసాం. సంతగా ఇండ్లు మొత్తం కాపులు రైతులు అనుకొని అందరూ ఇంకా జరిగింది. వాళ్ళకి కూడా పైసలే కదా. కాబట్టి మన ఇంటి ముందర మనకు జాగ ఉండాలి, లేకపోతే మనకు యాక్సిడెంట్లు అవుతాయి, గట్టెలలో పడతాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, చెట్లు పెట్టుకోవాలి.
ఒక్క చెట్టు లేదు. వెనకట చెట్టు లేని ఇల్లు ఉంటుండే అసలు ఈ శంకరపల్లి కొత్తవాడలో నాకు తెలియదు చిన్నప్పటికెళ్ళి. ఇక బాగా పేర్లు చెప్పొచ్చు కానీ ఆది భూమి అని ఉంటుండే. పొద్దుగాలైతే మా నాన్నకు శిష్యుడు ఉండే వచ్చి కూర్చుంటుండే. అట్లా బాగా మంది ఉన్నారు ఈ వాడకట్టుకు. ఇక్కడ బాబు వకీలు కాదు. అంటే చిన్నప్పటికెళ్ళి ఈ ప్రాంతం నేను చూసిన ఎద్దు వ్యవసాయం ఓ చెట్టు కథ ఉన్న ప్రాంతం ఇవాళ ఒక చెట్లు కనబడతలేవు. అట్లా ఇంటింటికి ఒక చెట్టు 50 చెట్టు ఉండాలి. మరి ఒకవైపు హరితహారం చేయండి. మా వంతుగా ఖచ్చితంగా నీళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎన్నంటే అన్ని పైసలు ఉన్నాయి. ఆ నీళ్ళు వచ్చేందుకు అతిపెద్ద ట్యాంక్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో కూడా కడుతున్నాం. అది కూడా ఇప్పుడు భూమి లెవెల్కి వచ్చిందని చెప్పి నేను చెప్పాను. చాలా పెద్ద ట్యాంక్, లక్షల లీటర్ల ట్యాంక్ కడుతున్నాం. మరి ఇక్కడ రోడ్ మోరి కడుతున్నారు. నల్ల పైపు కనబడతలేదు. ఉందా వేయించావా? రైట్. లేకున్నా కానీ ఖచ్చితంగా నల్ల పైపు వేయించుకోవాల్సింది కూడా మీ అందరూ కోరుతున్నా. ఈ రోడ్ కూడా అయిపోతుంది, పక్కది కూడా రోడ్ అయిపోతుంది. కానీ అక్క చెల్లెలు కోరేది ఏంటంటే కొద్దిగా వెనక జరిగి కట్టుకోవాలి. నేను అనగానే ఈ చెల్లెకు ఆ తమ్ముడికి ఏమైనా కోపం రాదు. ఇక్కడ మాకుండేదే చిన్న ఇల్లు, నాకు అర్థం చేసుకోగలుగుతా. కానీ మరి ముందు కష్టమవుతుంది. ఇది అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి ఏమనుకోకు. ఉన్న ముచ్చట చెప్పినా అయితే నీ మీద కాదు, ఊరంతా ముచ్చట. ఇంకా వేరే కాళ్ళు అయితే 9 ఫీట్లు ఉన్నాయి చెప్పుకుంటే మాకు అది 9 ఫీట్ల మీదనే ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. ఈ రకంగా ఇంత పొద్దున మీరు ఎన్నో పనులు అనగానే మేము వస్తున్నాం అనగానే మా అధికారులు వస్తున్నాం అనగానే ఇక్కడికి వచ్చిన మా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు.